మన భారత సైన్యంలో వీరులైన ఎంతో మంది సైనికులు ఉన్నారు. అయితే వారందరికీ భిన్నంగా భారత్ చైనా సరిహద్దుల్లో మరణించి 48 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎప్పటికీ భారత్ చైనా సరిహద్దులను కాపలా కాస్తున్న ఒక అమర వీరుడైన బాబా హర్భజన్ సింగ్ గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ విషయం వింటే మీకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే 48 సంవత్సరాల క్రితం చైనా భారత్ సరిహద్దుల్లో ప్రాణాలు విడిచినా ఇప్పటికీ సశరీరంతో భారత్ చైనా సరిహద్దుల్ని కాపాడుతున్నాడని ఎంతో మంది చూసిన వ్యక్తులు చెప్పడం జరిగింది. భారత సైన్యంతో పాటు అక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ విషయాన్నే నమ్మి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పూజలు చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఆ సైనికుడు మరణించి 48 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా తన విధులను నిర్వహిస్తూనే ఉన్నాడు. భారత్ చైనా సరిహద్దుల్లో గస్తీ కాస్తూనే ఉన్నాడు. భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న కఠినమైన కొండలపై గస్తీ కాయడం భారత సైన్యానికి ఎప్పుడు సవాల్తో కూడుకున్న పనే. చైనా దేశంతో తెలివిగా వ్యవహరిస్తున్నా సరే సరిహద్దుల్లో భద్రత గురించి ఎప్పుడు ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఎంత కఠినమైన పరిస్థితిలో భారత సైన్యం ఉన్నా సరే శత్రు సైనికులు భారత సైనికులకు ఎటువంటి హాని చేయలేరు. కారణం, భారత సైన్యం కొన్ని వందల మందితో కూడి ఉంటుంది. దానికి తోడుగా ఒక అదృశ్య శక్తి ఆ సైన్యం మొత్తాన్ని కాపాడుతుందని భారత సైన్యంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా చాలా గట్టిగా నమ్ముతారు. ఆ అదృశ్య సైనికుడు మన కంటికైతే కనిపించడు గాని సైన్యానికి, చుట్టుపక్కల ప్రజలకు భారత రక్షణ విషయంలో మాత్రం ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటాడు. ఇంతకీ ఆ అదృశ్య సైనికుడు ఎవరా అనుకుంటున్నారా? ఆయనే బాబా హర్భజన్ సింగ్. అతను 30 ఆగస్టు 1946 తేదీన పాకిస్తాన్లోని గుజ్రాన్వాలాలో జన్మించాడు. ఆర్మీ రికార్డుల ప్రకారం హర్భజన్ సింగ్ 1966లో పంజాబ్ రెజిమెంట్లో ఒక సాధారణ సైనికుడిగా చేరాడు. కొంతకాలం తర్వాత ఆయన్ని నార్త్ ఈస్ట్ ఏరియాలో ఉన్న నాదూలా అనే ప్రాంతంలోనికి బదిలీ చేయబడ్డాడు. ఒకరోజు టుకులా అని పిలువబడే ప్రాంతం నుంచి డోంగ్ చుయులాకు గుర్రాల కాన్వాయ్ని తీసుకెళ్తున్నప్పుడు పొరపాటున కాలు జారి లోయలో పడిపోయాడు. బలమైన నీటి ప్రవాహానికి ఆయన మృతదేహం కొట్టుకుని పోయింది. లోయలో పడిపోయిన ఆయన మృతదేహం ఘటనా స్థలం నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆర్మీ అధికారులు ఆయన మృతదేహాన్ని కొనుక్కోవడానికి చాలా తీవ్రమైన కృషి చేశారు. కానీ ఆయన మృతదేహాన్ని కొనుక్కోలేకపోయారు. అయితే భారత సైన్యం హర్భజన్ సింగ్ తన విధుల నుంచి తప్పించుకుని పారిపోయాడని నమ్మడం ప్రారంభించింది. అయితే కొన్ని రోజుల తర్వాత హర్భజన్ సింగ్ తన స్నేహితుడి కలలో కనిపించి తన మృతదేహం ఎక్కడ పడి ఉందో తన స్నేహితుడికి చెప్పాడు. తర్వాత రోజు కొంత సైన్యం అక్కడికి వెళ్లి ఆ ప్రాంతాన్ని గాలించగా హర్భజన్ సింగ్ మృతదేహంతో పాటు ఆయన వెపన్ కూడా అక్కడే లభ్యమైంది. హర్భజన్ సింగ్ తన స్నేహితుడి కలలో ఇంకో విషయాన్ని కూడా చెప్పాడు. తాను పారిపోలేదని, ప్రమాదవశాత్తు లోయలో పడి కొట్టుకుపోయి ప్రాణాలు విడిచానని, అయితే తన సైన్యమే తన గురించి తప్పుడు భావంతో ఉందనే విషయాన్ని తన స్నేహితుడికి తెలియజేశాడు. ఎప్పుడైతే హర్భజన్ సింగ్ మృతదేహం లభించిందో సైన్యం తన తప్పును తెలుసుకొని సైనిక లాంఛనాలతో హర్భజన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. కొన్ని రోజులు గడిచిన తరువాత హర్భజన్ సింగ్ మళ్ళా తన ఇంకో స్నేహితుడి కలలో కనిపించి తన శరీరం అయితే పోయింది గాని తన ఆత్మ ఇంకా డ్యూటీలోనే ఉందని తనకి తెలియజేశాడు. మొదట ఆ కళను ఎవరూ పట్టించుకోలేదు. కానీ భారత సైన్యం గస్తీ కాస్తున్న ప్రాంతంలో కొన్ని వింతలు జరగడం సైనికులు గుర్తించారు. అయితే హర్భజన్ సింగ్ ముందుగానే సైనికుల కలలో కనిపించి అక్కడ జరగబోయే విషయాలను ముందుగానే తెలియజేసేవాడు. సిక్కిం ప్రాంతంలోని తీవ్రమైన చలి ప్రదేశాల్లో కూడా భారత సైనికుడు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడలేదు. అందుకు కారణం హర్భజన్ సింగ్ ఎప్పుడు తమతో ఉంటాడని సైన్యం చాలా తీవ్రంగా నమ్ముతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, హర్భజన్ సింగ్ ఉన్నాడనే విషయాన్ని భారత సైనికులు మాత్రమే కాదు, అటుపక్క ఉన్న చైనా సైనికులు కూడా హర్భజన్ సింగ్ శరీరం లేకపోయినా సరే భారత సరిహద్దును కాపాడుతున్నాడని చైనా సైనికులు కూడా నమ్మడం ప్రారంభించారు. వీళ్ళు ఇలా నమ్మడానికి కారణం ఏంటంటే, చైనా సైనికులకి ఒక భారత సైనికుడు గుర్రం పైన ప్రాంతంలో గస్తీ కాయడాన్ని చాలా మంది చైనా సైనికులు చూసి రాత్రి సమయంలో ఒక భారత సైనికుడు గుర్రం పైన మా ప్రాంతంలో గస్తీ కాస్తున్నాడని భారత అధికారులకు ఫిర్యాదు చేశారు. తీవ్రమైన మంచు కురుస్తున్న సమయంలో మీ భారత సైనికులు ఒకరు గుర్రం పైన గస్తీ కాస్తున్నాడని చైనా సైనికులు భారత అధికారులకు తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని భారత సైనికులు పై అధికారులకు తెలియజేయడంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించి ఇది నిజమని తేల్చారు కూడా. అయితే మంచు తుఫాన్ల మధ్య భారత సైనికులు సరిహద్దుల్ని కాపాడుతున్న సమయంలో వారికి ఎటువంటి కొత్త మనిషి కూడా వాళ్ళకి కనిపించలేదు. ఎందుకంటే హర్భజన్ సింగ్ ఒక ఆత్మగా అక్కడ తిరుగుతున్నాడు. సిక్కిం పరిసర ప్రాంతాల్లో భారత సైన్యం గస్తీ కాస్తున్న ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రమాదాలు జరగబోతున్నా సరే ముందుగానే హర్భజన్ సింగ్ సైనికుల కలలో కనిపించి వివరించడంతో సైన్యం అప్రమత్తమై ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేది. ఇలా కొన్ని సంవత్సరాలుగా హర్భజన్ సింగ్ భారత సైన్యాన్ని కాపాడడంతో హర్భజన్ సింగ్ కాస్త బాబా హర్భజన్ సింగ్ గా మారాడు. కొన్ని రోజుల తర్వాత అదే ఖాళీ బంకర్ లో హర్భజన్ సింగ్ కోసం ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు. స్కై యూనిఫామ్, షూస్, బాబా బెల్ట్, అతనికి అవసరమైన వస్తువులన్నీ అక్కడ ఉంచబడ్డాయి. భారత సైన్యం ఆయనకి
డ్యూటీలో ఉన్న సైనిక హోదానే ఇచ్చింది. ఈ నియమాలు సైనికులందరికీ వర్తిస్తాయని కూడా తెలిపింది. విధి నిర్వహణలో ఉండే సైనికులు లభించే అన్ని రకాల వసతులు, అన్ని రకాల గౌరవాలు కూడా బాబా హర్భజన్ సింగ్ లభించడంతో పాటు బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని సైన్యం తన చేతుల్లోకి తీసుకుని సంరక్షించడం ప్రారంభించింది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ప్రతిదీ బాబా హర్భజన్ సింగ్ కి అందించడం ప్రారంభించారు. అయితే రాత్రి కాగానే గుడి తలుపులు మూసేస్తారు. ఎందుకంటే బాబా హర్భజన్ సింగ్ తన డ్యూటీ చేసే సమయం కాబట్టి. అందుకనే బాబా ఆలయం ఉన్న బంకర్లోనికి ఎవరూ వెళ్లరు. భారత్ చైనా సైన్యాల మధ్య జరిగే ప్రతి ఫ్లాగ్ మీటింగ్ లో కూడా బాబా హర్భజన్ కోసం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసింది భారత సైన్యం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాబా హర్భజన్ సింగ్ కూడా ఒక సైనికుడికి ఇచ్చే సదుపాయాలనే కల్పిస్తారు. ఆయనకు కూడా సంవత్సరంలో 2 నెలల పాటు తన ఊరికి వెళ్లి విశ్రాంతి తీసుకుని వచ్చే విధంగా ట్రైన్ లో ప్రత్యేకమైన సీట్ ని కేటాయించి ఆయన వస్తువులను ట్రైన్ లోనే ఊరికి పంపించి 2 నెలల తరువాత సైనికులు పంపించి ఆయన మళ్ళా సరిహద్దు ప్రాంతానికి తీసుకుని వచ్చేలాగా భారత సైన్యం ఏర్పాట్లు చేసింది. బాబా హర్భజన్ సింగ్ ఊరు వెళ్లిన 2 నెలల పాటు భారత సైన్యం చాలా పగడ్బందీగా భారత్ చైనా సరిహద్దుల్ని కాపలా కాస్తుంది. ఎందుకంటే ఆ 2 నెలల సమయంలో భారత సైన్యానికి ఎటువంటి బాబా సహాయం అందదు. 2006 సంవత్సరంలో బాబా హర్భజన్ సింగ్ పదవీ విరమణ పొందారని, ఆ తర్వాత బాబా బంకర్లో నివసిస్తూ భారతదేశాన్ని రక్షిస్తూ ఉంటున్నాడని సైన్యం చెబుతూ ఉంటుంది. భారత సైనికుల్లో బాబా హర్భజన్ సింగ్ కు చాలా గౌరవం ఉంది. వాళ్ళు డ్యూటీకి వెళ్లేటప్పుడు బాబా ఆలయానికి నమస్కరించుకుని వెళ్తారు. బాబా హర్భజన్ సింగ్ జెలెట్ నుంచి నాదూలా వరకు భారత సరిహద్దుల్లో కాపలా ఉంటాడని నమ్ముతారు. హర్భజన్ సింగ్ జ్ఞాపకార్థం నాదూలాలో దోస్త్ స్మృతి స్థల్ నిర్మించబడింది. వీటితో పాటు సిల్క్ రోడ్ లో నిర్మించబడిన బాబా పాత ఆలయం ఒకటి, రెండవది నయీ బాబా మందిర్, అది కూడా నాదూలాలోనే ఉంది. ఇక్కడ కొత్త బాబా ఆలయం డోక్లాం నుంచి 4 కిలోమీటర్ల దూరంలోనే నిర్మించబడింది. ఈ రోజు భారత సైనికుడు ప్రాణాలు పోయినా సరే ఆయన ఆత్మ సహితం కాపలా కాసే దేశభక్తుడిని చూశాం కదా. ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ ని ఆదరించండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.